వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్. ఇదిగోండి, మన ఇంట్లో కానీ చెట్లు ఉంటే ఏదైనా అవసరానికి సరిగ్గా టైంకి లేవనుకోండి, గబక్కని ఇలా పైకి వచ్చి మనకు కావాల్సినవి మనం తెంపేసుకోవచ్చు. బెండకాయ చెట్లు అండి. ఈ అయితే విత్తనాలు ఎవరైనా అడుగుతారేమోనని విత్తనాలకు వదిలేస్తున్నానండి. గోంగూర కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం చెట్లు పీకకుండా కొద్దిగా ఆకులు తెంపుకుంటే మళ్ళీ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ బాగా వస్తుందండి. విత్తనాలు ఈ పువ్వులు ఇలా ఉంచేస్తే విత్తనాలు వచ్చేస్తాయి. మనం విత్తనాలు ఒక్కసారి తెచ్చుకుంటే చాలండి, అవే మనకు వచ్చేస్తాయి. ఇదిగో బెండకాయల్లో కూడా విత్తనాలు ఉన్నాయి. ఇలాగా ఇదిగోండి, వంకాయ కావాలి సాంబార్లోకి. బెండకాయలు కోసాను 2. ఇదిగో ఒక వంకాయ, ఇంకో ఒక దోసకాయ. మనకు కావాల్సినవి అప్పటికప్పుడు చెట్టు అంతా పీకేసానండి. దోసకాయ ఇది చిన్న కొమ్మ ఉంది, మళ్ళీ వచ్చేసింది. అలాగా మనకు కావాల్సింది అప్పటికప్పుడు ఏదైనా కావాలంటే అలా తీసేసుకోవచ్చండి. ఇదిగోండి, ఆ చెట్టుకు ఒక వంకాయ ఉందా, ఈ చెట్టుకి ఇదిగోండి ఇలా లేతకున్నప్పుడు కోసుకుంటే మనకి సాంబార్ కాట్లకి బాగా పని చేస్తాయండి. ఇదిగోండి, ఈ చెట్టుకి చూడండి, ఈ చెట్టుకు కూడా ఇదిగో లోపలికి ఉన్నాయండి వంకాయలు, కిందకు కూడా ఉన్నాయి. ఇలాంటివి మనకు కావాల్సినప్పుడు అలా మనకి నచ్చిన టైంలో కోసేసుకోవచ్చండి, ఇంట్లో కానీ ఉంటే చెట్లు. జాంకాయ చెట్టు చూడండి ఎంత బాగా వస్తుంది.